సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీలో 5 గంటల పాటు ప్రశ్నించారు. విజయవాడ జైలు నుంచి ఉదయం 10 గంటలకు వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వంశీతో పాటు మరో 2 నిందితులను కస్టడీకి తీసుకోగా ముగ్గురిని వేర్వేరుగా ముగ్గురు ఏసీపీలు విచారించారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా నిందితులను విచారించిన పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల వెనుక ఎవరున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. సత్యవర్ధన్ను హైదరాబాద్, విశాఖ ఎవరు తీసుకెళ్లారని ప్రశ్నించినట్లు తెలిసిందే. విచారణ తర్వాత వంశీకి జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏందబ్బా మీరు ఎండలుగా ఉంటారు బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు తెలుసు కదా, కొత్తగా చెప్పేది ఏముంది. గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ ఆరోపణ అంటే నిజం కాదనే కదా.